నోటికి కారంగా పుల్లగా వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉండే పచ్చిమిరపకాయ పచ్చడి చేయడానికి పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసిన ఒక 20 పచ్చిమిరపకాయలు, పావు స్పూన్ పసుపు, ఉప్పు వేసి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు వేపాలి. నిమ్మకాయంత చింతపండు శుభ్రంగా కడిగి వేసి మరో 3 నిమిషాలు వేయించాలి. పచ్చిమిరపకాయలు రంగు మారి ఇలా దూరగా వేగాక చల్లార్చాలి. మిక్సీ జార్లో పొట్టు తీసిన 20 వెల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ నువ్వులు, అర స్పూన్ ఉప్పు వేసి ఓసారి బ్లెండ్ చేయాలి. తరువాత పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసి కాస్త బరకగానే మిక్సీ వేసుకోవాలి. తాలింపు కోసం గిన్నెను స్టవ్ పై ఉంచి స్పూన్ నూనె, పావు స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పావు స్పూన్ పసుపు వేసి నిమిషం వేపి మిక్సీ వేసిన పచ్చడి కలిపితే చాలు. పచ్చిమిరపకాయల పచ్చడి సిద్ధమైపోతుంది. అనారోగ్యంతో లంగనాలు చేసిన వారికి నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ పచ్చడి చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది.